హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఎం లాఫ్ట్. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ అయితే వేసుకోండి. ఓకేనా? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మన నోటిఫికేషన్ అయితే త్వరగా వస్తుంది. ఇంకా త్వరలోనే టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. మనం నెక్స్ట్ బ్రీడింగ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి, పటాల్ని ఏ విధంగా ట్రైనప్ చేయాలి, ఓకేనా, బ్రీడింగ్ ఏ విధంగా చేయాలనేది నీకు నెక్స్ట్ అప్డేట్లో వస్తూనే ఉంటుంది ఇంకా కంటిన్యూస్గా. ఓకేనా? మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ వీడియోలు చేసేదానికి మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమంటే ఒక బ్రదర్ అయితే మెయిన్ టాపిక్ అడిగినారు. ఓకేనా? ఈ పీజియన్స్కి బ్రీడింగ్ పేరుకి బాక్స్ సైజు సింగిల్ సైజ్ అడిగినారు. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అయితే. ఓకే బ్రదరు, మీకోసం అయితే ఈ వీడియో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమరా అంటే చూడండి, ఇది ఈ బాక్స్. ఓకేనా? బాక్స్ వచ్చేసి ఒక అడుగు ఉండదు ఇది. ఓకేనా? నాకు తెలిసింది ఒక అడుగు కరెక్ట్గా లెంత్, హైట్ కానీ ఈ డెప్త్ కానీ అంత హైటు, వెడల్పు, అంత లోతు అంతా ఒక అడుగు ఉంటుంది. ఇదైతే నాకైతే కంఫర్ట్గా ఉంది, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి, ఇంకోటి ఏమరా అంటే బ్రీడింగ్ పేర్లో ఈ విధంగా మెస్ పెట్టుకోవడం వల్ల ఈ వేస్టేజ్, ఒకవేళ మనం క్లీనింగ్ ఇప్పుడు 1 వీక్ లేట్ అయింది అనుకోండి, క్లీనింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కింద న్యూస్ పేపర్ వేసి ఈ విధంగా మెస్ డోర్ అయితే పెట్టుకున్నారంటే బ్రీడింగ్కి కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా? దీనిపైన ఉండిపోతాయి పిల్లల చిక్స్, కానీ వేస్టేజ్ అనేది కింద పడిపోతుంది. ఓకేనా? ఇది వచ్చేసి బ్రీడింగ్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ మెథడ్ అయితే. ఓకేనా? చూడండి, నెక్స్ట్ చిక్స్ ఉండేది చూపిస్తాం మీకు. మళ్ళీ చెప్తున్నా, ఒక అడుగు 12 ఇంచీలు హైటు, వెడల్పు అంతా ఒక అడుగు బ్రీడింగ్ బాక్స్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది బ్రీడింగ్కి. ఓకేనా? ఏం ఇబ్బంది ఏం లేకుండా. కానీ ఈ విధంగా బాక్స్ సెటప్ కానీ ఈ విధంగా మెస్ కానీ కరెక్ట్గా ఈ విధంగా చేసుకుంటే మనకి ఏ విధంగా ఎటువంటి చిక్స్కి కూడా ఎటువంటి కాళ్ళకి, చూడండి ఎంత నీట్గా ఉందో కాళ్ళకి కూడా. కానీ ఈ విధంగా నీట్గా ఉంటుంది. కానీ ఈ విధంగా నీట్గా అయితే ఉంటుంది. చిక్స్కి ఆ కాళ్ళకి ఇది పట్టకుండా, వేస్టేజ్ అనేది పట్టకుండా సూపర్గా ఉంటుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి బ్రీడింగ్ పేరుకి అనమాట. నెక్స్ట్ సింగిల్స్కి అయితే దాన్ని చూపిస్తాను. చూడండి, సింగిల్స్కి ఏ విధంగా ఉంటుంది బ్రీడింగ్ పేరుకి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఒక అడుగు బాగా హైటు, వెడల్పు, లోతు కరెక్ట్గా ఉంటే ఒకటి కొంతమంది పెడతారు, తక్కువగా పెట్టే వాళ్ళు ఉన్నారు, ఏదేదో విధంగా ఉంది. కానీ మనకేమరా అంటే ఈ ఒక బాక్స్ సైజు కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? లేదా 12 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదా 18 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, ఇంకా హైలైట్గా ఉంటుంది 18 ఇంచులు అంటే. ఓకేనా? ఆ విధంగా చూసి బ్రీడింగ్ సెటప్ చేసుకోండి. నెక్స్ట్ సింగిల్కి చూస్తాం. సింగిల్స్కి ఇది ఒక నిమిషం ఉంది. ఈ సింగిల్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చి 9 ఇంచులు ఉంటుంది. ఓకేనా? ఈ లెంత్ అదేవిధంగా 9 ఇంచులు ఉంటుంది. డెప్త్ మాత్రం ఒక అడుగు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే సింగిల్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే. ఓకేనా? బాగా చూడండి, ఇది వచ్చి 9 ఇంచీలు, ఇది 9 ఇంచీలు. ఇట్లా లోపలికి వచ్చేసి ఒక అడుగు అంటే 12 ఇంచులు అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి సింగిల్స్కి, ఎటువంటి ఇబ్బంది ఏం లేకుండా. చూడండి, అదేవిధంగా అన్నిటికి కూడా సరిపోతుంది. లోపల తిరిగేదానికి కానీ, అంటే రెక్కలు డ్యామేజ్ అవ్వకుండా, తోక డ్యామేజ్ అవ్వకుండా ఈ ఒక పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది, బ్రదర్ అయితే మంచి క్వశ్చన్ వేసినారు మనకి. ఈ వాళ్ళ కోసం మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది సింగిల్స్కి. ఓకేనా? చూడండి, ఈ లెంత్ 9 ఇంచీలు, ఈ లెంత్ 9 ఇంచీలు, డెప్త్ ఒక 12 ఇంచీలు. ఓకేనా? లోపల చూడండి, ఏ పవరం ఎటువంటి ఇబ్బంది ఎంత పడేది లేదు, ఇంకా ఫ్రీగా ఉంటుంది బర్డ్. ఏ విధంగా ఉంటే దానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? ఇది సైజ్ వచ్చేసి ఈ సైజ్ పెట్టుకుంటే మనం ఇప్పుడు ఈ ఫుడ్ బాక్స్ అయితే ఇట్లా పెట్టుకున్నా కూడా ఓకేనా తినేస్తుంది, తర్వాత ఎత్తి పెట్టేవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం చిన్నదిగా ఉంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. బర్డ్కి మధ్య గ్యాప్ కూడా, ఇది కూడా చూడండి. నేనైతే ఇది ఒక హైట్, ఇది 3 అడుగులు ఇది. ఓకేనా? బాక్స్ మొత్తము ఈ 3 అడుగుల్లో 3 పార్టిషన్స్ పెట్టినాను. ఓకేనా? నెక్స్ట్ హైట్ వచ్చేసి ఇది 4 అడుగులు ఉంటుంది బాక్స్. 5 పార్టిషన్స్ కింద నుంచి పై దాకా 1 2 3 4 5 హైట్.
హైట్ వచ్చి 4 అడుగులు, వెడల్పు 3 అడుగులు. దీంతో 15 పావురాలు పెట్టుకునేలాగా నేనైతే చేసుకున్నాను. మీరు ఎన్ని బాక్సులైనా చేసుకోండి, కానీ ఈ లెంత్ లోతు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడే పావురం ఫ్రీగా తిరిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.